నమస్కారం అండి. నేను చదువుతున్నది ఆటో పూర్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏమంటే రేపు శుక్రవారము శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆంధ్ర, తెలంగాణ, ముఖ్యంగా సాయంగారిపల్లి, టీ సుండుపల్లి మండలంలో ఉన్న ప్రజలు, సాయంగారి ప్రజలు, కడప జిల్లాలో ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, తెలంగాణలో ప్రజలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తప్పులుంటే క్షమించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మనము చాలా రోజుల నుంచి నేను మనసులో ఒక మాట అనుకున్నాను. కారణం ఏమంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని చాలా రోజుల నుంచి నా మనసులో ఉంది. కాదంటే నా దగ్గర శక్తి లేని పరిస్థితిలో నేను యూట్యూబ్ ఛానల్లో చేయలేకపోయాను. కారణం ఏమంటే, నేను ఉండే ఒక పేదవాడిని, డబ్బులు నా దగ్గర లేవు. కాబట్టి నేను ఆ మూమెంట్లో నేను గల్ఫ్లో ఉన్నాను. కానీ కువైట్లో ఒక ఫోన్ కొనాలన్నా కానీ అప్పట్లో యూట్యూబ్ అనేది తెలియదు ప్రపంచానికి. నా దగ్గర శాంసంగ్ అని ఒక ఫోన్ ఉండింది. అది రౌండ్గా ఉండింది అనమాట. ఇట్లా అది అప్పచ్చ మాది రౌండ్గా, అంటే అది ఒక రకమైన టైపు శాంసంగ్లోనే. అది శాంసంగ్ 0022 ఏదో నెంబర్ ఏదో నాకు ఐడియా లేదు. ఒక కప్ప మాది రౌండ్గా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు లేదు, మార్కెట్లో లేదు. అది ఒక ఫోను తీసుకోవాలని పోతే మార్కెట్ టెలిఫోన్ షాప్లో కువైట్లో 30 దినాలు అప్పట్లో. ఎప్పుడు నేను ఇప్పుడు సాలిచ్చి కూడా 13-14 వరకు ఉన్నాను. 14 తర్వాత లేనులే కువైట్లో. 15 వరకైనా ఉండింటాను. 11లో నేను మళ్ళీ ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకున్నాను, డ్రైవింగ్ లైసెన్సు. మళ్ళీ తర్వాత 15 వరకు ఉంటాను. మళ్ళీ తర్వాత నేను సాలిచ్చేసాను. మినిమం ఇప్పుడు 11వ సంవత్సరం జరుగుతూ ఉండొచ్చు నా అంచనా ప్రకారం. గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. కాబట్టి అప్పట్లో నేను ఉండే ఏరియా వచ్చి సాలిమేలో ఉన్నాను అనమాట. సాలిమే దగ్గర, సాలిమేలో ఒక ఏరియాలో అపార్ట్మెంట్లో ఉన్నాను. అంటే అక్కడ వచ్చి సముద్రం వారు ఉన్నిందనమాట. సముద్రం వార మొబైల్స్ వాళ్ళు ఉన్నాయి. మొబైల్స్ వాళ్ళు సూని వీసా సంబంధించిన వాళ్ళు, పోలీసు వాళ్ళు అనమాట. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర నేను ఒక ఇల్లు తీసుకొని ఉన్నాను. అది కొద్ది రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ ఉండి కోవిటోడు ఇంట్లో పని చేస్తూ అక్కడే నిలిచిపోయినాను అనమాట కొంతకాలం. మళ్ళీ అతను ఏం చేశానంటే, నువ్వు ఇండియాకు పోయేటువంటి పెళ్ళండి, మళ్ళీ రండి అని చెప్పాను. నేను మళ్ళీ పోవాలనుకున్నాను, రాలేకపోయినాను. మళ్ళీ ఇండియా కువైట్కి పోలేదు. ఆ మూమెంట్లో నేను ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ తీసుకుని ఇండియాకు వచ్చేసి నిలిచిపోయినాను ఇక్కడే వచ్చి, మళ్ళీ పోలేదు. ఆ తర్వాత ఏమైందంటే, అప్పుడు 2G ఉండింది మార్కెట్లో. ఇండియాలో గవర్నమెంట్లో 2G నెట్ చల్తా ఉంది. ఎందుకు? యూట్యూబ్ అంటే ఓన్లీ యూట్యూబ్ 2Gనే. మళ్ళీ సుండుపల్లి ఏరియాలో ఉరువే లేదు నెట్టు. సుండుపల్లిలో మా ఏరియాలో ఉరువు లేదు, తెలియదు. టెలిఫోన్ అంటే ఉరువు తెలియదు మా ఏరియాలో. అప్పుడుండే కాలం కథ వేరు, ఇప్పుడుండే పరిస్థితి వేరు. ఇప్పుడు ఇప్పటికి 10 ఏళ్ళకి చాలా మారిపోయింది వాతావరణం. 10 ఏళ్ళకే మారిపోయింది. మళ్ళీ ఫైబర్ నెట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జియో వచ్చింది, ఎయిర్టెల్ వచ్చింది, చాలా వచ్చినాయి. కాబట్టి లైన్లు రకరకాల కంపెనీలు వచ్చాయి. కాబట్టి అప్పటికిప్పుడు చాలా మేలు అనిపిస్తుంది. ఇప్పుడే మేలు అనిపిస్తుంది. అప్పుడుండే పరిస్థితుల్లో యూట్యూబ్ నేను అప్పుడు ఎక్కువ హిందీలో వస్తాను లాంగ్వేజ్. తెలుగు తెలియదు, తెలుగు చేదే లేదు. ఎక్కువ హిందీ, మరాఠీ, బెంగాలీ ఆ భాషలో, ఇంగ్లీషే ఎక్కువ యూట్యూబ్ వస్తూ ఉండింది. నేను యూట్యూబ్ టెలిఫోన్ తీసుకున్న మూమెంట్లో అప్పుడు కోవిట్లో ఉన్నప్పుడు చూసేటప్పుడు అది కూడా సబ్స్క్రైబ్ చేయడం అనేది కూడా ఊరుకు తెలియదు. ఇప్పుడంటే జనాలు టెక్నాలజీ వచ్చింది కాబట్టి తెలుసుకున్నారు. అప్పుడున్నది ఏమీ తెలియదు. అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. జరిగిన రోజులే మంచి రోజులు అనిపిస్తుంది నాకు, ఒక్కోసారి అనిపిస్తుంది. అయితే ఇప్పటికి కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మన పరిస్థితులు ఆడికాడికే ఉన్నాయి. కాబట్టి ఆమె మళ్ళీ నేను కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చి 2015లో వచ్చేసినాక నాకు కొంచెము ఒక బండి తీసుకోవాలని ఒక కోరికతో స్కార్పియో బండి కొన్నాను.
అక్కడ కోవిడ్లో డ్రైవింగ్ కాబట్టి ఇక్కడ కొన్నాను. 3 లక్షలు పడింది నాకు స్కార్పియో బండి నూటలు. ఎవరికి సంబంధం లేనిది ఒక దగ్గర పోయి కొన్నాను. అది వచ్చి ఇన్సూరెన్స్ నేనే కట్టుకున్నాను. బండి ఇన్సూరెన్స్ నేనే కట్టుకున్నాను. మళ్ళీ బండి పేపర్లు నా పేరుతో రాపించుకున్నాను. అంత కష్టమయ్యేటప్పుడు నాకు 3-4 లక్షలు పడింది. అది ఏమైందంటే ఒకరికి పార్టీని తీసుకొని మా ఊరి నుంచి తిరుపతికి రావాలంటే 110 కిలోమీటర్లు వస్తుంది. సుండుపల్లి నుంచి తిరుపతికి రావాలంటే 110 కిలోమీటర్లు వస్తుంది. 110 కిలోమీటర్లు వచ్చినాక ఆ పెద్ద ఆయన తిరుపతి ఏరియాలో ఒక ఏరియాలోకి వచ్చి పాపం అతన్ని బాగా చూపించుకొని సాయంత్రానికి పశుపతి ఏరియాలో ఒక రెడ్డి కాలనీ ఏరియాలో తిరుపతి ఏరియాలో ఉన్నాయన్నమాట. హాస్పిటల్కి వచ్చి చూపించుకొని సాయంత్రం 6:30-7 కల్లా ఇంటికి పోయే దగ్గర పీలేరు దాటిపోయినాక పంచసరి క్రాట్ దాటినాక ఒగళ్ళ కాడికి పోయేటప్పటికి నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది బండి. ఎందుకంటే అప్పుడున్నే పరిస్థితుల్లో నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, నా దగ్గర శక్తి లేదు కాబట్టి అది కొంచెం బాధగానే ఉండింది, బాధపడుకున్నాను. తర్వాత ఒక ఫ్రెండ్ అతను పెద్ద ఆయన పోతా ఉంటే ఏదైనా ఒక తాడు ఉంటే ఇస్తారా ఎవరన్నా పల్లెల్లో అడిగితే ఎవరు లేరు. ఇక్కడ చీకటి అయిపోయింది. అది కూడా మంచి అడవి ప్రాంతంలో ఒకళ్ళు నిలిచిపోయింది బండి. రాత్రికి ఎవరో ఒక అతను మా ఏరియా అతను సుండుపల్లి అతను పోతా ఉంటే అన్న ఇక్కడే రోజోపు నేను ఎప్పుడే వస్తానని చెప్పి ఎవరి దగ్గర ఒక తాడు ఎత్తుకొని వచ్చాడు. తాడు తెచ్చి ఒక బిందె నీళ్ళు పోసిన. బిందె నీళ్ళు తెచ్చి ఒక గేరు మీద దగ్గర సుండుపల్లి వరకు వచ్చాను. సుండుపల్ల దగ్గరికి వచ్చినాక తిమ్మసముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దగ్గర వచ్చేటప్పుడు పూర్తిగా ఓవర్ హీట్ అయిపోయి బండి నిలిచిపోయింది. ఆడికి వచ్చినాక ఒక గేర్ మీద వచ్చాను ఒకళ్ళ నుంచి గర్ర అని డీజిల్ సుమారుగా అయిపోయింది. అప్పుడు నేను కొన్నప్పుడు బండి అప్పుడు 75 రూపాయలు నేను డీజిల్ నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎంత ఉందంటే ఎంత ఉందో తెలియదు నాకు. ఇప్పుడు 100 రూపాయల చిల్లర ఉంది. 75 రూపాయలు ఉన్నప్పుడు నేను బండి కొన్నాను, స్కార్పియో బండి. అది కూడా 2007 మోడల్ కొనింది. నష్టానికి అది నిలిచిపోయింది. ఆమె మెకానిక్ రాయచోటికి వెళ్తే రాయచోటి నుంచి తీసుకొని వచ్చాను. రాయచోటిని మెకానిక్ తీసుకొని వస్తే అప్పుడు నాకు దగ్గర డబ్బులు కూడా లేవు. మెకానిక్ లేబర్ ఖర్చు 1000 రూపాయలు తీసుకున్నాను. లేబర్ ఎందుకు నా దగ్గర నుంచి పంపించాలంటే నేను లేబరు ఆ మనిషిని పిలిపించిన దానికి నాకు 100 రూపాయలు ఛార్జ్ ఎక్స్ట్రా. పోయేదాన్ని 100, 200, 1000, 1200 ఇచ్చిన లేబర్కి ఛార్జ్. అప్పుడు మిషన్ అదంతా మిషన్ అంతా ఫిట్టింగ్ చేసి స్టార్ట్ చేస్తే ఒక రోజంతా నేను పక్కన పెట్టేశాను. బండి పని లేదు ఆ రోజు. అది అయిపోయింది ఆ రోజుకి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్కార్పియో బండి నా దగ్గర ఏమీ లేదు. స్కార్పియో బండి ఏమీ లేనప్పుడు నేను ఏమి చేయాలో అనుకుంటా ఉన్నాను, అర్థం కాలేదు. అప్పుడు నాకు కొంచెం బాధగానే ఉండింది. ఆమె బండి అమ్మేయాలని డిసైడ్ అయిపోయినాను. అమ్మేయాలంటే వాడు 1,00,000 రూపాయల నష్టానికి అమ్మేసుకున్నాను. 2 లక్షలు పోయింది నా స్కార్పియో బండి 2007 మోడల్. బాధే కదా మనిషికి. మళ్ళీ అది వద్దని ఊరు వేసి పెట్టేసి సుండుపల్లి ఊరు వేసి పెట్టేసి తిరుపతి ఏరియాకు వచ్చినాను. తిరుపతి ఏరియాకు వచ్చినాక తిరుపతి ఏరియాలో కూడా రాలేదు. పీలేరులో టాటా ఏసీ బండి కొన్నాను 1,80,000 పెట్టి. 1,80,000 పెట్టి తీసుకున్నా కానీ అది నన్ను బోరు పెట్టింది. ఎంత 40,000 బోరుకు వచ్చింది. అది కూడా ఎత్తేసుకున్నాను. అయితే కష్టకాలం. ఇప్పుడు కూడా నాకు ఏదో మంచి పని చేయాలని కోరిక ఉంది. అయితే దేవుడు నాకు ఏదో పరీక్ష పెడతాడు. ఇప్పుడు కూడా ఏ పని రానియటంలో పైకి ఎందుకు పెడతాడు ఏమో. కొత్త జీవితంలోకి ఎంటర్ అయినాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. 10 మంది దగ్గర సలహాలు తీసుకోవాలని ఒక కోరికతో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. ఆటో పూర్ణ అని పేరు పెట్టుకొని పూర్ణకేశవరావు అని RAVU అని వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు చాలా వరకు బాగుంటుంది. అయితే నేను చదివింది కూడా 10వ తరగతిన నాకు వచ్చిన కాడికి మంత్రం తప్పనించింది. నేను ఎక్కువ దేవుడి పద్యాలే పద్యాలే పాడతాను, మంత్రాలే పెడతాను. ఎందుకంటే నా దగ్గర నేను చదివిన చదువుకి
ఆ దేవుడు నాకు ఇచ్చింది మంత్రం తప్ప నుంచి నా దగ్గర ఏమీ లేదు. ఎందుకు, నా వృత్తి వచ్చి డ్రైవింగ్. అదే నాకు ఒక పూట పోతే కడుపు నిండుతుంది, ఒక పూట పోకపోతే కడుపు నిండదు. 3 పూట్ల కష్టపడతానే ఉన్నాను. అంతే. ముఖ్యంగా మళ్ళీ తిరుపతి ఏరియాలో ఒక విషయం చెప్తాను. తిరుపతి అంతా షేర్ అని చెప్తారు. షేర్ అంటే ఎంతవరకు షేర్ అని ఎవరు బాడిగలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను, మేడం అందరికీ చెప్తున్నాను. నేను ఆటో తోలుతున్నాను కదా, చంద్రగిరి నుంచి బస్ స్టాండ్లోకి వచ్చి 30 రూపాయలు. నమ్ముతారు నమ్మరు మీ ఇష్టం. అది చంద్రగిరి నుంచి బస్ స్టాండ్కి 30 రూపాయలు. బస్ స్టాండ్లో దిగితే తిరుపతి అంతా 20 రూపాయలు, చంద్రగిరి నుంచి బస్ స్టాండ్ 30 రూపాయలు. అది ఉండే పరిస్థితి. అది ఒక బాధ అయిపోయింది నాకు. అందుకు ఈ సంవత్సరం ఉగాది శ్రీరాముని శుభాకాంక్షతో కొత్త జీవితం ప్రారంభం అవుతుందని లైక్ చేస్తారని, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలా బాగుంటుంది. అందుకని నేను కోరుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో ఎన్నో అవతలో కష్టాలు పడుతూనే ఉన్నాను. అయితే ఏ రోజు సంతోషంగా లేను. నాకు దుఃఖమే చూపించినాడు దేవుడు. నాకు దుఃఖమే చూపించినాడు, సంతోషమైన లేదు. అంటే నేను ఎక్కువ దేవుని నమ్ముకున్నాను, బయట వాళ్ళు కూడా నమ్మలా. ఎక్కువ దేవుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో పోతూ ఉన్నాను ఇప్పటివరకు కూడా. ఆయనే దారి చూపిస్తాడు. నేను ఇన్ని రోజులు ఆయనే దారి చూపిస్తాడు, ఆయన వెనక మిడే పోతూ ఉంటాను. అంతవరకు నా బాధ్యత అది. ఎందుకు, పుట్టించింది ఆయనే కాబట్టి ఆయనే దారి చూపించాలి. ఎందుకు ఒకటి ఎంచుకున్నాను. ఎందుకు, చదువులో బ్రేకు పడింది కాబట్టి నాకు దేవుడే ఆయన ఒక దారి చూపించాడు. ఈ విధంగా నువ్వు బతుక్కోరా. ఆ దేవుడు దారి చూపించడం ఏమంటే డ్రైవింగ్లో నువ్వు బతుక్కో అన్నాడు. డ్రైవింగ్ చేస్తూ బతుకుతున్నాను. నేను దుర్మార్గన సంపాదించింది ఏమిలే. నా కష్టం నాకుంది సార్. మేడం, పెద్దవారికి, అందరి గురువులు అందరికీ మాట్లాడుతున్నాను. తప్పులుంటే క్షమించండి, నా పర్సనల్ అది. అందుకు అప్పట్లో నాకు యూట్యూబ్ లేదు. ఇప్పుడన్నా మీరు లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మాది నెగిటివ్ ప్లేస్ వచ్చి రాయచూర్ దగ్గర టీసుండిపల్లి మన సాయినిగారిపల్లి. అంతే. ఉండేది ఓపెన్గా చెప్పుకుంటాను, మూసిపెట్టేది కాదు. అయితే పెద్ద సార్లు వాళ్ళు చూస్తారు, మీరు పేకు ఏమైనా పెట్టింటాను. పేకు అనాల్సిన అవసరం లేదు సార్. నా లైఫే ఒక రియల్గానే మాట్లాడతాను. మీకు ఎప్పుడైనా కన్సల్ట్ మాట్లాడతాను. నా తప్పులు అది. నేను మధ్యాహ్నం పూట ఈరోజు ఒక రొట్టె చెప్పినాను. లిబినాన్ రొట్టె, ఇరాన్ రొట్టె అని. ఇరాన్ రొట్టె వచ్చి ఆరోగ్యానికి చాలా వరకు మంచిది. ఇరాన్ రొట్టె ఎందుకంటానంటే పిల్లోళ్ళు తినొచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, వృద్ధులు, వికలాంగులు అందరూ తినొచ్చు. ఒక రొట్టె 20 పైసలు. ఒక రొట్టె తిన్నా అంటే మనిషి సన్నగా ఉంటాడు, అయితే లావు కాడు. ఇరాన్ రొట్టె తింటే దాంట్లో వచ్చి ఇవి వస్తాయి అన్నమాట. అది ఏదో అంటారు, సబ్జీ గింజలు మాత్రం వస్తుంది అన్నమాట. అక్కడ కోయట్లో అది ఒక పేరు ఉంది, దాని పేరు సేమ్ ఏదో పేరు అంటారు. అంటే తెల్ల నువ్వులు వేస్తారు రొట్టె మీద. తెల్ల నువ్వులు వేసి తిన్నామంటే భలే టేస్ట్. నువ్వేమిలే, పప్పు మామూలు. హిందీలో వచ్చి డాల్ అంటారు, మన తెలుగులో పప్పు అంటారు. ఇక్కడ మన హోటల్స్, అన్ని హోటల్లో పోయినా పప్పు దొరుకుతుంది. ఆ రొట్టె పప్పు తీసుకొని తిన్నామంటే, ఒక రొట్టె తిను చాలు. రోజుకి ఒక రొట్టె, పొద్దున కానీ సాయంత్రం కానీ. మధ్యాహ్నం పూట కొంచెం లైట్గా రైస్ తీసుకునే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక రొట్టె డైలీ తిన్నామంటే లావుగా మనిషి తగ్గిపోతారు ఆటోమేటిక్గా. అది నాకు తెలిసిన కాడికి. లిబినాన్ రొట్టె కూడా అంతే. లేడీస్ జెంట్స్ తినచ్చు, పిల్లోళ్ళు తినచ్చు, పెద్దవాళ్ళు. ఆ ఫ్యాక్టరీ పెడితే మంచిది ఆంధ్రప్రదేశ్లో. నా కోరిక అది. ఇప్పుడు నేను గవర్నమెంట్ సార్ని అడుగుతున్నాను. తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి. అందుకోసం ఇది నేను మాట్లాడాలనుకొని మాట్లాడుతున్నాను. నా కోరికతో హెల్ప్ చేస్తారని. ఆ శ్రీరామనవమి శుభాకాంక్షతో, కొత్త సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షతో, ఈ సంవత్సరం కానీ రేపు సంవత్సరం కానీ ఎప్పుడైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం బలం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్. నమస్కారం.